చిట్ చాట్ లో మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తాను భాగమే అన్నారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా చేస్తానన్నారు. సీనియర్లు జూనియర్లు కలిసి పనిచేయాలన్నారు లోకేష్. తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. మన పార్టీ పేరు పార్టీకి అంకితం. నాటి ఎన్టీఆర్ ఆదర్శం నుంచి చంద్రబాబు వరకు సాగిన 40 ఏళ్ల ప్రస్థానాన్ని ఏపీ మంత్రి యువ నాయకుడు లోకేష్ కొనసాగిస్తున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. మహానాడు కార్యక్రమం 6 శాసనాలతో ఆయన నడిపిస్తున్నారని, అందులో మొదటిది కార్యకర్తే అధినేత అనే మొదటి తీర్మానంతో టీడీపీ కార్యకర్తలకు అగ్రస్థానం ఇచ్చారని ఆయన తెలిపారు. యువ నాయకుడు నారా లోకేష్ అన్న గారు ఒక యువ నాయకుడుగా కార్యకర్తల గుండెల్లో ప్రజల గుండెల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానం సంపాదించుకొని ఈ రోజు ప్రజా నాయకుడిగా ఎదిగి ఆయన తాలూకా ఆలోచనలతో 40 సంవత్సరాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తాలూకా నాయకత్వంలో, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 40 సంవత్సరాలు తిరుగు లేకుండా పార్టీ ఏ రకంగా ముందుకు నడిచిందో మరో 40 సంవత్సరాలు కూడా తిరుగు లేకుండా తెలుగు జాతి ఉన్నంతకాలం, సూర్యచంద్రులు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ అనుక్షణం ఉండాలనే ఆలోచనతో మరొక 6 శాసనాలని మన అందరికీ కూడా అందించడం జరిగింది మన లోకేష్ అన్న గారు. ఆ యొక్క శాసనాలని తీర్మాన రూపంలో ప్రవేశపెట్టి ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ఒక దశ నిర్దేశం చేసే విధంగా ఈ యొక్క మహానాడులో ఈ 6 తీర్మానాలు కూడా ముందుకు నడిపిస్తున్నాం. అందులో మొట్టమొదటి తీర్మానం కార్యకర్తే అధినేత అన్నటువంటి తీర్మానం.